మా లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. బసవ జయంతి అనగా ఏమి? మహాత్మా బసవేశ్వరుని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మానవత్వ భావనకు పర్యాయ పదం బసవేశ్వరుడు. మాటలు చెప్పలేదు, ఆచరించాడు. ఆదర్శముగా నిలిచాడు. మన దేశంలో బుద్ధుని తర్వాత అంత పెద్ద స్థాయిలో సంఘ సంస్కరణ చేసినవాడు. అభ్యుదయవాదం అంతకు మించిన మానవతావాది. సకల జనుల సమానత్వాన్ని లోకానికి అందించిన పండితుడు మహాత్మా బసవేశ్వరుడు. తన వచన సాహిత్యముతో కన్నడ, తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త. వర్ణ, వర్గ, లింగ భేదాలతో మానవుల మధ్య భేదాలు చూపవద్దు అన్నాడు మహాత్మా బసవేశ్వరుడు. బసవన్న, బసవడు అని, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణభేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు. ఈయన జన్మ స్థలం కర్ణాటకలోని భాగ్యవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదిలి కూడల సంగమనే పుణ్యక్షేత్రం చేరిన బసవడు అక్కడ వేంచేసి ఉన్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించాడు. దేవుడు అతని కల్లో కనిపించి అభయమిచ్చాడని, దేవుడు ఆనతి మేరకు మంగళవాడ, కళ్యాణపురం చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి అతని భాండాగారానికి ప్రధాన అధికారి అయి భాండారి బసవడుగా ఖ్యాతి నొందినాడు. సామర్థ్యమునకు నిజాయితీ తోడు కాగా భక్త భాండారి బిజ్జలుని ప్రధానమాత్యుడిగా పదవి అందుకున్నాడు. ఒకవైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవన్న రచనా